హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే సింపుల్గా ఫిబొనాకీ టూల్ యూస్ చేసి డ్రా చేశాను. ఈ పాయింట్ దగ్గర నుంచి ఏది మార్కెట్ కిందకు వచ్చి ఒక స్వింగ్ లో పాయింట్, దాని తర్వాత ఎండ్ స్వింగ్ హై పాయింట్ అనేది డ్రా చేయడం జరిగింది. చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనేది చూపించింది చూడండి. సో స్టాక్ 230 నుంచి 409కి వెళ్ళి ఎగ్జాక్ట్గా 298 దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవ్వడం జరిగింది. అది ఇక్కడ మనం యూస్ చేసిన టూల్ పేరు వచ్చేసరికి ఫిబొనాకీ టూల్. సో వెరీ బేసిక్గా ఫిబొనాకీ టూల్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలనేది ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫిబొనాకీ టూల్ ఏం చెప్తుందంటే మనకి ఇంపార్టెంట్ సపోర్టు, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. అంటే ఒక చిన్న టూల్ అనేది మనం యూస్ చేసామంటే మనం స్వింగ్ ట్రేడ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ ఎక్కడుంది, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎక్కడుందని చెప్పేసి డెసిషన్ తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. దాదాపుగా ఏంటంటే ఇది 70-90% దాకా ఆ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో అందుకని ఈ యొక్క టూల్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టాకు ఇలా అప్ ట్రెండ్లో వెళ్తూ ఉందనుకోండి, ఓకే, పైకి వెళుతూ ఉంది. మనకి దీంట్లో కనిపించే వాటిని ఏమంటామంటే స్వింగ్ పాయింట్స్ అంటాం. స్వింగ్ పాయింట్స్ వచ్చేసరికి మనకి ఇది ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్, ఈఎఫ్ ఇలా ఉంది. అంటే స్టాక్ ఏమవుతుంది, స్టాక్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, కమోడిటీ కావచ్చు, కరెన్సీ కావచ్చు, దేనికైనా మనం ఇది అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా పైకి వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, ఏబిసిడిఈఎఫ్ అనేవి స్వింగ్ పాయింట్స్ అనమాట. ఈ స్వింగ్ పాయింట్స్ దగ్గర నుంచి మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ చూడండి, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, ఈ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఏమవుతుందంటే కిందకు వస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ప్రైమరీ ట్రెండ్ ఏంటి, మనకి అప్ ట్రెండ్లో ఉన్నాం. సో సింపుల్గా మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం, ఎందుకంటే ట్రెండ్ అటు వెళుతుంది కాబట్టి అదే డైరెక్షన్లో వెళ్ళడానికి మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కొంచెం వీక్నెస్ అనేది కనిపించింది, ఏబిసిడిఈఎఫ్ జీ పాయింట్ అనుకుందాం. అక్కడ నుంచి కిందకి ఎక్కడ దాకా రావచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఎఫ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇది ఏ పాయింట్ అనుకుందాం, అంటే మొదటి పాయింట్ ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే జీ పాయింట్కి ఆ టూల్ అనేది ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి 23.86 లెవెల్స్ రావడం జరుగుతుంది. దాని తర్వాత 32%, దాని తర్వాత 50%, దాని తర్వాత 61.8, దాని తర్వాత 78.6 లెవెల్స్, ఇలా నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ సీక్వెన్స్ నంబర్స్. అయితే ఇవి ఏంటంటే నేచర్ నుంచి అండ్ ఏంటంటే ఇన్స్పైర్ అయిన నంబర్స్ అనమాట. ఇది ప్రతి దాంట్లో కూడా అంటే స్పేస్లో ఉంటుంది, ఒక యానిమల్ ప్రోటీన్లో ఉంటుంది, అండ్ మనం చూస్తే వాటర్లో చెట్టు ఫ్లవర్ ఉంటాయి కదా, ఫ్లవర్స్, వాటిలో కూడా ఏంటంటే ఈ నంబర్స్ అంటే ఈ రేషియోలో ఆ యొక్క డెవలప్మెంట్ అనేది కనిపించింది. అందుకని అందరూ కూడా ఈ యొక్క ఫిబొనాకీ నంబర్స్ అనేది అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఏంటి, ఈ నంబర్స్ అనేవి ఉన్నాయి కదా, మనం ఏం చేయొచ్చు అంటే ఈ నంబర్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షను, లేకపోతే సింపుల్ మన ఇండికేటర్ కాంబినేషన్స్ అయినా యూజ్ చేసుకొని మంచి పొటెన్షియల్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా బౌన్స్ అయి పైకి వెళ్ళింది అనుకోండి, మనం ఫిబొనాకీ అనేది డ్రా చేసినప్పుడు ఇక్కడ నంబర్స్ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే 61.8 లెవెల్, 50 అని, 786 అని. అక్కడ ఏంటంటే మనం రియాక్షన్ బట్టి ఎంట్రీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది డ్రా చేసే పద్ధతి ఏంటంటే ఎఫ్ నుండి జీకి డ్రాగ్ చేయాలి. ఇది కొంతమందికి కొద్దిగా ఇనీషియల్గా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను చార్ట్ మీద చూపిస్తాను. ఇదే చార్టు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్లో ఉంది, అంటే స్టాకు ఏదైనా ఇండిసెస్ కానీ ఇలా వెళ్తూ ఉంది. ఓకే ఫైన్. సో డౌన్ ట్రెండ్లో ఉంది, ప్రైమరీ ట్రెండ్ మనకి కిందకి వెళ్తూ ఉంది. ఇప్పుడు మనం ఎటువంటి ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ప్రైమరీ ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి అదే డైరెక్షన్లో మనం కానీ పార్టిసిపేట్ చేస్తే మన సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక పాయింట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, ఈ విధంగా మనకి డిఫరెంట్ స్వింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగి కిందకు వెళ్తుందంటే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి అనుకుంటాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బి పాయింట్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేస్తాం అనమాట. ఇక్కడ స్టార్ట్ చేసి బి దగ్గర కిందకి డ్రాగ్ చేస్తాం, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నది షార్టింగ్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, అందుకని ఇక్కడ డ్రాగ్ చేయగలి మనకేమంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది రావడం జరుగుతుంది. లైక్ 50%, 61.8, 78.6 లెవెల్స్. ఈ లెవెల్ దగ్గర ఏం జరుగుతుందంటే మీరు డ్రా చేసినా, నేను డ్రా చేసినా, ఇంకా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ డ్రా చేసినా ఇవే నెంబర్స్ కనిపిస్తాయి. కాబట్టి ఆ నెంబర్స్ దగ్గర వాళ్ళు ఆర్డర్స్ పెట్టి ఉంచే అవకాశం ఉంది. అందుకని మళ్ళీ మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, ఇంపార్టెంట్ ఫిబొనాకీ నంబర్స్ టచ్ అవ్వగానే వెంటనే రియాక్షన్ అనేది కనిపిస్తుంది. సో డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడేమో బి నుండి సికి, మనం అప్ ట్రెండ్లో ఉండేటప్పుడేమో ఈ పాయింట్ నుంచి కింద నుంచి పైకి అనేది డ్రాగ్ చేసి మనం నంబర్స్ అనేది చూస్తాం.
సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఇక్కడ చూడండి, నేను ఒక చార్ట్ అనేది తీసుకున్నాను, డిలీట్ చేస్తున్నాను. సో కొద్దిగా దీంట్లో డిస్క్రిషనరీ కూడా ఉంటుంది. అంటే ఏంటంటే దీన్ని వాడే విధానంలో కొంచెం మనం కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, లో పాయింట్ నుంచి తీసుకొని ఏం చేశాను, ఇక్కడ హై పాయింట్కి డ్రాగ్ చేశాను. సింపుల్గా నేనేం చేయలేదు. ఇక్కడ చూడండి, ఇది లో పాయింట్. ఈ లో పాయింట్ నుంచి జస్ట్ ఇది ఏ పాయింట్ అనుకున్నాం, ఇది బి పాయింట్ అనుకున్నాం. అఫ్ కోర్స్ మనకి ట్రెండ్ అయితే కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ రిట్రేస్మెంట్ అయితే ఎక్కడి దాకా రావచ్చు అంటే ఇది 61.8కి 50కి మధ్యలో వచ్చేసి ఇది గోల్డెన్ రేషియో అంటారు అనమాట. గోల్డెన్ ఫిబొనాకీ రేషియో అంటారు. ఇక్కడ చాలామంది బై చేశారు, అంటే డిప్ బై చేశారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఏ నెంబర్ దగ్గర బై చేశారు అనేది మనం చూస్తే ఆ నెంబర్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం డ్రాగ్ చేసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇక్కడ నుంచి నేను ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్ ఇదిగో చూడండి, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక మేజర్ స్ట్రెచ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ డ్రాగ్ చేశాను. దాని తర్వాత 38.2% దగ్గర మార్కెట్ అనేది స్టేబుల్ అయింది. దాని తర్వాత ఒకసారి మనం ఏం చేద్దామంటే చూడండి, ఈ పాయింట్ నుంచి నేను డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ హైకి అంతే. ఈసారి ఏం జరిగింది అంటే మార్కెట్ ఇది ఏ పాయింట్ అనుకుందాం, ఇది బి పాయింట్ అనుకుందాం. ఏ నుంచి బికి మనం ఏంటంటే డ్రాగ్ చేసాం. అఫ్ కోర్స్ నేను ఎక్కడుందనేది కూడా టూల్ చూపిస్తాను. చూడండి, ఇక్కడికి మనకి 61.8 దగ్గర మళ్ళీ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏంటంటే మనం వాటి మీద వర్కౌట్ అయితే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ రావడానికి. అదేవిధంగా ప్రస్తుతం అదానీ పవర్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, నాకైతే మంచి స్ట్రెచ్ ఈ పాయింట్ నుంచి కనిపిస్తుంది. ఇది ఒక స్వింగ్ పాయింట్ మేజర్గా. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఎందుకంటే బి దగ్గర మనకి స్వింగ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క స్వింగ్ లో నుంచి ఈ యొక్క స్వింగ్ హైకి డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకుంటే ఏం జరిగింది, ప్రీవియస్గా మార్కెట్ ఇంత స్ట్రెచ్ వెళ్ళింది కదా, డైరెక్ట్గా రావడం 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ఆల్రెడీ ఆర్డర్ పెట్టుంచారు. వెంటనే రాగానే ఏమైందంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, సర్రని పైకి వెళ్ళిపోయింది, స్ట్రాంగ్గా పైకి వెళ్ళిపోయింది సింపుల్గా. సో ఇది ఇంపార్టెంట్ నెంబర్ అనమాట. సో మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క 61.8 లెవెల్ అండ్ 50% జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికైతే ప్రైస్ స్టేబుల్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. అయితే ఫిబొనాకీ టూల్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ టూల్స్ అందరికీ యాక్సెస్ ఉంటుంది. మీకు అందరు బ్రోకర్ ధన్ కానీ మన ట్రేడింగ్ వ్యూ కానీ మిగతా బ్రోకర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏది అప్ స్టాక్స్ అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనే టూల్ మీద క్లిక్ చేస్తే ఓకే, ఆల్ట్ ఎఫ్ అనేది షార్ట్ కట్ కూడా క్లిక్ చేసినా ఏంటంటే ఫిబొనాకీ టూల్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. ఒకసారి నేను ట్రై చేస్తున్నాను. ఆల్ట్ ఎఫ్, ఒక్క నిమిషం, ఆల్ట్ ఎఫ్, ఓకే సారీ, ఫిబొనాకీ టూల్ అనేది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఆల్ట్ ఎఫ్ అనేది షార్ట్ కట్ అనమాట. అయితే మనం యూస్ చేసేటప్పుడు ఈ నెంబర్స్ దగ్గర మనకి రియాక్షన్ కనిపించింది అనుకోండి, లోవర్ టైం ఫ్రేమ్స్లో లైక్ 15 minutes టైం ఫ్రేమ్ కానీ 1 hour టైం ఫ్రేమ్ కానీ, దెన్ మీరు ఇంకా ట్రెండ్ని బట్టి బ్రాడర్ పిక్చర్లో ట్రెండ్ ఎలా ఉంది, బాగుంది అంటే కూడా మీరు లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వీక్గా ఉందనుకోండి, ఇలా కిందకు వెళుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ కేసులో మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి నేను ప్రస్తుతం చూపించట్లేదు. ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను మార్కెట్ ఇలా కిందకు వెళుతూ ఉంది, నేనేం చేస్తున్నానంటే ఫిబొనాకీ టూల్ అనేది తీసుకున్నా. ఓకే, తీసుకొని చూడండి ఈ యొక్క పాయింట్ నుంచి ఇది బి పాయింట్ అనమాట, ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నా. ఇక్కడ నేనేం చేశానంటే డౌన్ ట్రెండ్లో ఉంది అని చెప్పేసి అజ్యూమ్ చేసుకొని ఇది స్వింగ్ హైని అండ్ స్వింగ్ లోని కన్సిడర్ చేసుకున్న ఏ పాయింట్ అండ్ బి పాయింట్ని. నావేంటంటే ఈ పుల్ బ్యాక్ వస్తుంది కదా, ఏ లెవెల్ దగ్గర మనకి రియాక్షన్ కనిపించింది అంటే ఎక్కువగా 50% అండ్ 61.8% దగ్గర మనకి ఎక్కువగా రియాక్షన్ కనిపిస్తుంది అనమాట. అందుకని ఈ నెంబర్స్ని మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్స్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే షార్ట్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. అయితే ఈ యొక్క ఫిబొనాకీని బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అఫ్ కోర్స్ ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్లో కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ ఇవి హెల్ప్ అవుతాయి. బట్ మరీ ఓవర్గా మార్కెట్ హెవీగా బుల్లిష్లో కానీ హెవీగా సెల్లింగ్ అనేది జరుగుతుంది అనుకోండి, సో అటువంటి టయాల్లో మనం ఏంటంటే వెరీ బిగ్ పిక్చర్ అనేది చూడాలి. లైక్ 1 minute, హాఫ్ మినిట్, 30 seconds కూడా వచ్చేసింది ఇప్పుడు. ఓకే, అటువంటి టైం ఫ్రేమ్లో మనకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ఫస్ట్ బిగ్గర్ పిక్చర్లో ఈ యొక్క ఫిబొనాకీ నెంబర్స్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ట్రెండ్కి ఎగెనిస్ట్గా వెళ్లకుండా ట్రెండ్లో పార్టిసిపేట్ చేయడానికి మనం ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. సో అది మొత్తం మీద ఫిబొనాకీ ఆ టూల్ వల్ల ఉపయోగాలు, సపోర్ట్, రెసిస్టెన్స్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేది, ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం యాక్షన్ తీసుకోవడం అనేది మన యొక్క డిస్క్రిషనరీ అనమాట.
హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.